ముందుగా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫ్రెండ్లీ భార్గవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ పులావ్ ఎలా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో చూద్దాం. ఎటువంటి కూరల్లో అయినా ఈజీగా మ్యాచ్ అయిపోయేలాగా ఈ పులావ్ అనేది సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే మనకి ఈ పులావ్ కావలసిన వెజిటేబుల్స్ పచ్చిమిర్చి, క్యారెట్ అండ్ పుదీనా, కొత్తిమీర, బీన్స్ అండ్ టమాటోస్ అండ్ ఆనియన్స్ ఇవి ఉంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా. అలానే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. అండ్ మనం ఈ బిర్యానీ ప్రాసెస్ అనేది చూద్దాం. ఫస్ట్ అయితే 3 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. దాంట్లోనే ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. నెయ్యి కూడా మీ దగ్గర ఉంటేనే వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసేయండి నెయ్యి అనేది. ఇప్పుడు మనం కోసి ఉంచుకున్న ఉల్లిపాయలు అనేది యాడ్ చేసుకుందాం అండ్ పచ్చిమిరపకాయలు కూడా. నేనైతే 2 ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను. మీరు క్వాంటిటీ బట్టి ఉల్లిపాయలు అనేవి యాడ్ చేసుకోండి వెజిటేబుల్స్. స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేటట్టు కాకుండా నార్మల్ కలర్లోనే వేపుకోండి, అంటే ఉల్లిపాయలు మగ్గేటట్టుగా. అండ్ అలాగే క్యారెట్స్ కూడా యాడ్ చేసుకోండి, బీన్స్ కూడా. క్యారెట్స్ అనేవి పెద్ద ముక్కలు కోసుకుంటేనే బాగుంటుంది పులావ్లోకి. నేనైతే ఒక 2 క్యారెట్స్ అనేవి యాడ్ చేసుకున్నాను. మీరు ఎన్ని క్యారెట్లు యాడ్ చేసుకోవాలనుకుంటే అన్ని క్యారెట్లు యాడ్ చేసుకోండి. అండ్ ముందుగానే నేను వేడి నీటిలో నానబెట్టుకున్న మీల్ మేకర్లు చూస్తున్నారు కదా, ఈ విధంగా పెద్ద సైజుగా తీసుకున్నాను నేను. ఇప్పుడైతే ఓల్గరం మసాలాస్, అల్లం వెల్లుల్లి, వెండి కొబ్బరి, ధనియాలు అయితే యాడ్ చేసుకొని ఒక కచ్చపచ్చగా దంచుకున్న పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ముందుగానే. ఇప్పుడు దాన్ని మనం ముందుగా టమాటోస్ అన్నీ యాడ్ చేసుకున్న రెసిపీలో అనేది యాడ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, అదొక 3 స్పూన్స్ వరకు ఉంటుంది. అదేవిధంగా కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. మనం మొత్తం కలుపుకొని 1 మినిట్ తర్వాత అయితే ఈ విధంగా ఉంటుంది. దీంట్లో అయితే మీరు ఫస్ట్ స్టార్టింగ్ ఆయిల్ వేసినప్పుడు బిర్యానీ సామాన్లు అనేవి కొన్ని యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి. నేనైతే పేస్ట్లోని వేసి యాడ్ చేశాను. సో ఒక 2 మినిట్స్ తర్వాత మగ్గిపోయిన తర్వాత మీల్ మేకర్లు మనం ముందుగానే వేడి నీటిలో నానబెట్టుకున్నాం కదా, అవైతే యాడ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇంత సైజు మీల్ మేకర్లు అయితే పులావ్లోకి చాలా బాగుంటాయి. అంటే మీల్ మేకర్లు ఇష్టపడిన వాళ్ళు కూడా బాగా పీసెస్లా కనిపిస్తాయి పులావ్లోకి. అదేవిధంగా మీరు ఒక 2 స్పూన్స్ వరకు కర్డ్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే వీడియో స్కిప్ అయిపోయింది. సో 1 స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. అదేవిధంగా ఒక 2 స్పూన్స్ వరకు గరం మసాలా అనేది యాడ్ చేసుకోండి. మీ ఇంట్లో ఎటువంటి గరం మసాలా ఉన్నా సరే యాడ్ చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఆల్రెడీ మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా. చూస్తున్నారు కదా, ఒక 1 మినిట్ తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 kg రైస్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను 1 గ్లాస్ నార్మల్ రైస్, 1 గ్లాస్ అనేది బాస్మతి రైస్ అనేది యాడ్ చేసుకున్నాను. అలా కేజీ లెక్కలో చూసుకొని. సో అదేవిధంగా 1 గ్లాస్ రైస్కి ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మనం బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి 1 గ్లాస్ వాటర్ అనేది తగ్గించి వేసుకోవాలి. లేదు అంటే బాస్మతి రైస్ మాత్రమే వండారనుకోండి కేజీ, అప్పుడు 1.5 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి.
రైస్ అప్పుడు పొడి పొడిగా ఉడుకుతుంది, లేదంటే థిక్గా మెత్తగా అయిపోతుంది. నేను చెప్పే క్వాంటిటీలో వండుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది పులావ్ అనేది. సో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇప్పుడు మనం 14 to 15 మినిట్స్ తర్వాత ఈ విధంగా అయితే బిర్యానీ అనేది వస్తుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. రైస్ అనేది అస్సలు మెత్తబడలేదు, పొడి పొడిగా ఎలా వచ్చిందో చూడండి. సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, ఇలాగే పర్ఫెక్ట్గా వస్తుంది వెజ్ పులావ్ అనేది. అండ్ టేస్ట్గా కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. దీంట్లోకి మనం ఎటువంటి కూరతో అయినా వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి రైస్ కూడా ఎంత మెత్తగా ఉడికిందో, కానీ రైస్ పొడి పొడిగానే ఉంది. ఇలాంటి కూరల్లో అయినా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయే ఈ పులావ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా అయిపోతుంది అండ్ టేస్ట్గా కూడా ఉంటుంది. మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. సో ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి చూపిస్తున్నా విత్ చికెన్ కర్రీతో. చికెన్ కర్రీ వీడియో అనేది ఫుల్ లెంత్ అయిపోతుందని వీడియో తీయలేదు. నెక్స్ట్ టైం చికెన్ కర్రీ అనేది వీడియో పెడతాం. మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే దీని టేస్ట్ విషయానికి వస్తే తింటే చాలా అంటే చాలా బాగుంది. మరో వీడియోతో మళ్ళీ వస్తా. థ్యాంక్ యూ ఆల్.